ఈ కథ రాసిన భూపతి రాజా ఎన్నో విజయవంతమైన సినిమాల కథ అందించి ఇటీవలే తమిళ్లో సూపర్ హిట్ కథ అందించాడు ఆయన. దానికి తమిళ్ కథగా అనగానే ముందు రాజేంద్ర కుమార్ అందరికి గుర్తొస్తాడు. రాజేంద్ర కుమార్ డైలాగులు ఎందుకంటే మన ఈటర్ మోహన్ గారు బాగా అలవాటు చేశాడు అందరికీ. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో బ్రహ్మాండంగా వచ్చి ఉంటుంది సినిమా. అలాగే ఈ ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన చక్రిని ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించి ఈ అనుభూతుల్ని ఇట్లాంటి ఫంక్షన్లు అతను మిస్ అయ్యాడు కనుక మనం కూడా మిస్ అయ్యే ముందు అతను తలుచుకుంటూ నిజంగా ఈ సినిమా కనుక తెలుగు ప్రేక్షక మహాశయులు సూపర్ హిట్ చేస్తే ఆ చక్రికి నివాళులు అర్పించినట్టు అవుతుంది. కనుక తెలుగు ప్రేక్షకులు ఎన్నో మంచి సినిమాలకి అతను అందించాడు. అతను లాస్ట్ సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో ఇంకా మా ప్రోత్సాహన కృష్ణమూర్తి ఇప్పుడు అతను లేని సినిమా లేదు కూడా అంత బాగా అంటే అతను విలనో తెలియదు, కమెడియనో తెలియదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలియదు. అలా ఏదైనా చేసి జనంలోకి వెళ్ళిపోయాడు, బాగా పాతుకుపోయాడు. మా శిష్యుడు కనుక నేను గర్వంగా చెప్పుకుంటున్నా. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అట్లాగే సీను, జొన్నలగడ్డ సీను నాకు బాగా ఇష్టం. మంచి డైరెక్టర్ అవ్వాలి. నా దగ్గర అడవిలో పనిచేశాడు. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా సీనుకి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా బాగా పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అని నాకు భూపతి రాజా గారు చెప్పగానే ఈ సినిమాకి నేను సంగీత దర్శకుని కాదు, కానీ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో జొన్నలగడ్డ శ్రీనివాస్ తోటి ఎన్నో సినిమాలు నాకు ఆయన పనిచేశారు. అలా భూపతి రాజా గారి సినిమాలు కానీ శ్రీకాంత్ గారితో మా కాంబినేషన్లో ఎన్నో అన్ని సూపర్ హిట్స్. ఆయన 100 సినిమాలు చేస్తే 25 సినిమాలు నేనే చేస్తుంటాను ఆయనకి. అటువంటి మంచి సూపర్ హిట్స్. అలాగే పోచాన కృష్ణమురళి గారు, అలాగే పరచూరు వెంకటేశ్వర గారు, బి గోపాల్ గారు, మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ చూసి ఈరోజు అందరినీ పర్టికులర్గా ఈరోజు టీంని ప్లస్ చేయడానికి మాకు అవకాశం కల్పించారు. వన్స్ అగైన్ మా డైరెక్టర్ జొన్నలగడ్డ శ్రీనివాస్కి అలాగే భూపతి రాజాకి విష్ ఆల్సో మనందరూ వదిలేసి వెళ్ళిపోయిన రోజు ముందు 2 రోజుల ముందు కూడా నన్ను కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాం మేము. అవన్నీ గుర్తుకొచ్చింది. ఇప్పుడు పరచూరు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈ సినిమా హిట్ అవుతే మటుకు చక్రికి మీరు సంపూర్ణంగా నివాళి అర్పించినట్టు అవుతుంది. తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే. మా శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ బిగినింగ్ డేస్లో చరిత్రలో మొదట 6 సినిమాలు అతనే హీరోను. ఏదో ఒకటి అసలు ఏమీ లేకపోతే వేషం లేకపోతే నేను ఉండి తీరాలని చెప్పి వచ్చి ముఖమన్నా చూపించి వెళ్ళేవాడు. అలా చేసి 6 సినిమాలు వరుసగా చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలు చేశాడు. సొంత బిడ్డ లాంటి వాడి సినిమాలు నటిస్తున్నాడు. ఇప్పుడే పరచూరు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ హీరో. చిన్న వయసులోనే ఆల్రెడీ 100 సినిమాలు దాటేశాడు. లేకపోతే మా దొంగరాజకల్ భూపతి నాకు దొంగరాజకల్ సినిమా రాశాడు. చంద్రబోసు అందరూ మా వాళ్ళందరూ కలిసి ఇతన్ని మొదటిసారి నిర్మాతం చేసి దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకుడిని నిర్మాతం చేసి ఈ సినిమా చేశారు. ఈ వేదిక మీద ఇవాళ చక్రి మ్యూజిక్ని గురించి మాట్లాడుకోవాలి, ఈ సినిమాని గురించి మాట్లాడాలి. వేరే విషయాలు మాట్లాడకూడదు. కానీ ఇవాళ చిన్న సినిమా రిలీజ్ అవటమే చాలా కష్టమైపోతుంది. ఈ సినిమానే మొన్న మే 1న రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. అందరూ సపోర్ట్ చేస్తారనుకున్నారు. థియేటర్లు దొరక్క క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 15వ తారీఖు చేస్తున్నాడు. సినిమా ప్రోమోస్ చూస్తుంటే అద్భుతంగానే బ్రహ్మానందం గారు డ్యూయల్ రోల్ చేశారు. ఆ క్యారెక్టర్ ఆయన మాట్లాడితే ఆయన ఏం మాట్లాడినా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తూ ఉంటాడు. ఆయన ఏదో చూస్తుంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ చిత్రం యొక్క ఆడియో బహుళ ప్రజాదరణ పొంది ఇప్పటికే అందరి నోరులో పాటలని నానుతున్నాయి. ముఖ్యంగా ప్రసన్న ప్రసన్న అనే పాట, రెహమాన్ గీతంలా రాజా సంగీతంలా అనే మరొక పాట, ఏపీ టు తెలంగాణ అనే ఒక ఐటమ్ గీతం, తర్వాత అన్ని పాటల్లోకి వెళ్ళి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పాట చిన్నపిల్లల చదువు గురించి, విద్య యొక్క ప్రాముఖ్యత, అసలైన చదువు యొక్క ప్రాధాన్యత గురించి ఒక రాస్తూ వివరిస్తూ ఒక పాట రాశాను. అది చాలా సంతృప్తిని, ఆత్మతృప్తిని కలిగించింది. అట్లాగే ఈ చిత్రం యొక్క పాటలు విడుదలయ్యి ఈరోజు ఇంత ఘన విజయం సాధించింది. అట్లాగే ఈ చిత్రం కూడా పాటల్లాగే ఘన విజయం సాధించి
ఈ చిత్రం యొక్క సంగీతాన్ని అందించిన చక్రి యొక్క ఆత్మ ఉత్తమ లోకాల్లో ఉన్నత లోకాల్లో ఉన్న చక్రి యొక్క ఆత్మ ఆనందానుభూతిని కలిగింపజేయాలని చక్రి యొక్క ఆత్మకి ఈ చిత్రం యొక్క విజయమే తనకి నిజమైన నివాళిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ అట్లాగే సాంకేతికులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నా మిత్రుడు సోదరుడైన జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి ముందుగానే విజయ అభినందనలు తెలియజేస్తూ ఫంక్షన్ పాటల గురించే మాట్లాడాలి, రైటర్ గురించి మాట్లాడాలి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, డైరెక్టర్ గురించి, హీరో గురించి. కానీ వచ్చాక అవే మాట్లాడబుద్ధి కావట్లా. మీకు తెలుసు, నేను ఇండస్ట్రీలో 28 సంవత్సరాల నుంచి ఉంటున్నా. 28 ఏళ్లలో నాకెవ్వడు శత్రువు లేడు. నేను శత్రువుని పోసారికి ఉంటుకుంటే వాడి కర్మ. నాకు లేరు. ఎందుకు లేరంటే మీరు చూస్తున్నారు, 28 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నా మీద ఏ కేసు లేదు, ఏ గొడవ లేదు, ఏ ఫైనాన్స్ ఎగ్గొట్టలా, ఎవరిని మోసం చేయలా. రైటర్గా ప్రొడ్యూసర్గా డబ్బులు తీసుకొని హోటల్లో పడుకోవాలా, అమ్మాయిలతో పడుకోవాలా, వాడి అకౌంట్లో మందు కొట్టలా, సిగరెట్ తాగలా. సిగరెట్ తాగితే నా అకౌంట్లో నా డబ్బులతో తాగుతా. అలవాట్లేదు అనుకోండి, వేరే మ్యాటర్. ఇక నా మీద ఇండస్ట్రీకి ఎందుకు కోపం ఉంటుంది? ఇండస్ట్రీ అందరూ నన్ను ప్రేమిస్తారు, కానీ ఇదే ఇండస్ట్రీ అందరినీ ప్రేమించటల. నన్ను ప్రేమిస్తే, ప్రోత్సాహం బాగుంటే, ప్రోత్సాహం పెట్ల బాగుంటే ఇండస్ట్రీ బాగున్నట్టు కాదు, నేనే బాగున్నట్టు. కానీ ఇండస్ట్రీ అందరినీ ప్రేమిస్తే అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళు అందరూ మంచివాళ్లే. విడివిడిగా ఎన్ని గ్రూపులు ఉన్నాయో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు, అబవ్ ఆల్ డైరెక్టర్స్ కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. పెద్ద సినిమాలు కష్టపడుతున్నాయి, చిన్న సినిమాలు కష్టపడుతున్నాయి. చచ్చిపోతున్నారు చాలామంది డైరెక్టర్లు, చచ్చిపోతున్నారు చాలామంది ప్రొడ్యూసర్స్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ సంగతి? ఇది నా సంబంధం లేని మ్యాటరు. బట్ ఎందుకు సంబంధం అంటే నేను ఇండస్ట్రీలో మనిషిని. ఇండస్ట్రీ బాగుంటే నేను బాగుంటా, ఇంకా నా సినిమాలు వస్తాయి, ఇంకా నా పిల్లల బిడ్డలు చాలా బాగుంటారు, ఇంకా బాగా చదివించుకుంటాను, నా బిడ్డల్ని చాలా సంతోషంగా ఉంటా, 10 మంది హెల్ప్ చేస్తా. ఇప్పుడు 18 మంది హెల్ప్ చేస్తా, గుండె ఆపరేషన్ చేసి ఇంకా చేపిస్తా. కానీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, ఈ సినిమా డైరెక్టరు జొన్నలగడ్డ శ్రీనివాస్ గురించి. ఈ జొన్నలగడ్డ శ్రీనివాస్ ఫాదరు ఇదే ఇండస్ట్రీలో కారు డ్రైవరు. ఎన్నో సంవత్సరాలుగా నిజాయితీగా డ్రైవింగ్ చేసి ఏ ఒక్కడిని మోసం చేయకుండా చివరి చనిపోయాడు. ఆ బిడ్డ జొన్నలగడ్డ శ్రీనివాస్. జొన్నలగడ్డ శ్రీనివాసు టాలెంట్ గల డైరెక్టరు. నేను సినిమాలు చూసా, ఈయనతో నేను పనిచేశా. కో డైరెక్టర్గా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు, ఆ సినిమాలు తనే కో డైరెక్టరు. స్నేహితుల సినిమా ముఖ్యంగా తనే దగ్గరుండి నాతో రాయించాడు. కథ చెప్తుంటే ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి అని చెప్పి అతను క్యాసెట్లు ఫీడ్ చేస్తుంటే 12 రోజుల్లో స్నేహితులు లాంటి సూపర్ హిట్ సినిమా రాశా. వర్తున్నాడు. అతను సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్ లేవు, మరొకటి లేదని సినిమా ఆపటం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఆ వర్డ్ చెప్పకూడదు, అందుకని చెప్పడం మానేశా. అది జొన్నలగడ్డ శ్రీనివాస్ మంచి కోసం మానేశా. ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ మీడియా పీపుల్ వస్తే, ఆ మీడియా వాళ్ళని ఎందుకు పిలిచారండి వాళ్ళిద్దరిని? మేము రావండి, అట్లా ఉండకూడదు కదా అని అన్నట్టు నాకు తెలిసింది. బట్ మీడియాని 2 ముక్కలుగా చేయడానికి ఎవరు ప్రవర్తించారో వాళ్ళ మనసులు, వాళ్ళ మనుషులు అద్దం ముందు నిలబడి నైట్ టైం చూసుకుంటే మనం తప్పు చేస్తున్నామో, ఇండస్ట్రీకి మంచి చేస్తున్నామో తెలుస్తుంది మీకు. నేను పడుచూరి ప్రదేశ్ దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు 5 ఏళ్ళు పనిచేసి బయటకు వచ్చిన తర్వాత నేను పడుచూరి దగ్గర బాయిలా పనిచేస్తున్నా ఫస్ట్. ఈ మీడియా అంతా నాకు తెలుసు. నేను పడుచూరి ప్రదేశ్ బస్సింగ్ తీసుకొని బయటకు వచ్చి రైటర్ అయితే ఒక పెద్ద హీరోకి ఎలా పబ్లిసిటీ ఇస్తారో, రామాయణుడు కొడుకు హీరో అయితే ఎంత ఇచ్చారో పబ్లిసిటీ, రాఘవేంద్ర గారు అబ్బాయి డైరెక్టర్ అయితే ఎంత ఇచ్చారో పబ్లిసిటీ, నాకు కేరాపట శ్రీనుడికి అంత పబ్లిసిటీ ఇచ్చారు. ఎవరో లంజా కొడుకు
అనేవాడు నేనే దొంగలంజా కొడుకున్నా పోసాడు కృష్ణమురళి అందరూ మంచోళ్ళేదయ్యా మరి ఎందుకు నష్టం జరుగుతుంది ఎందుకు గ్రూపులు పెద్ద నిర్మాత నిర్ణయం తీసుకుంటే రెండోళ్ళు పరిరక్షణ గ్రూప్ అని ఒక గ్రూప్ మాట్లాడతారు వీళ్ళు మారుతుంటే వాళ్ళు గ్రూప్ మారుతారు వాళ్ళు మారుతుంటే ఈ నిర్మాతంలో సగం మంది ఒక టీం పెట్టుకుంటారు మా 14 మంది ఒక గ్రూప్ సబ్ గ్రూప్ లాగా దీనివల్ల ఆ 2 చాలకి ఆ టీవీకి ఎన్టీకి ఇవ్వండి మిగతాలకి ఇవ్వద్దు అది మాకు తెలియదు మా చిన్న నిర్మాత ఎవడు దిక్కండి డబ్బు లేనివాడు పెద్ద పెద్ద టీవీలకి డబ్బులు ఇవ్వలేనివాడు ఇలాంటి వాళ్ళు దేని మీద ఎవరి మీద డిపెండ్ అవుతారు ఇదిగో మీడియా మొత్తం మీద డిపెండ్ అవుతుంది ఏంటి చిన్న టీవీలు మా టీవీ ఇంకో టీవీ హెచ్ఎం టీవీ మా టీవీ చాలా ఉన్నాయి కదా సాక్షి ఈ టీవీ అన్ని టీవీల్లో అందరి మీడియా వాళ్ళలో జర్నలిస్టులు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి దండం పెట్టుకుంటే ఓ టీ ఇచ్చి ఓ టిఫిన్ ఇచ్చి అన్నా అంటే రూపాయి లేకుండా ఇదే మీడియాలో ఇదే టీవీలో చాలా మంది బతికారు డైరెక్టర్లుగా అంతమంది కాదని పక్కన పెట్టి రెండింటికి ఇస్తే చచ్చిపోతున్నారు దే ఆర్ కిల్లింగ్ దేర్ సెల్ఫ్ తెలుసా మీ అందరికీ కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ అడుగుతున్నా నాకేం నష్టం లేదు నేను వెల్ సెటిల్డ్ ఈరోజు ఇండస్ట్రీలో బ్యాన్ చేసినా తింటారు బ్రహ్మాండంగా ఉంది వెనక మా గురువు లాంటి వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు నేను మోసం జరగదు నన్ను క్షమిస్తారు నన్ను క్షమిస్తారనే మీ అందరి మరోసారి కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా మీ అందరూ యూనిట్గా ఉండండి మీడియాను యూనిట్గా ఉంచండి మమ్మల్ని బతికించండి నేనేమడగతాను మిమ్మల్ని రూపాయి ఫ్రీగా ఇవ్వద్దు ఫైనాన్స్ మాకు ఇప్పొచ్చొద్దు థియేటర్లు మాకు ఇప్పొచ్చొద్దు ఇండస్ట్రీ అందరు నిర్మాతలు అందరు పెద్దలు వీఆర్ వల్లరండి మాకు అన్నం దొరుకుద్ది మీడియాను వీఆర్ వల్లరండి మాకు అన్నం దొరుకుద్ది అదే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డి అంటే డి ఫస్ట్ భూపతిరాజు గారు సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు సీను కూడా రావడం జరిగింది ప్రొడ్యూసర్ ఎవరు భయ్యా అన్నాను నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్కి వేరే ప్రొడ్యూసర్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అందుకనే ఇది కాంప్రమైజ్ అవ్వకుండా చేయాల్సిన సినిమా కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ టాప్ టెక్నీషియన్స్ పెట్టుకుని చేస్తున్నాను అన్నారు అలాగే ఎక్కడ కూడా వెనకాడకుండా భూపతిరాజు గారి కథ అయితే అక్కడ రాజేంద్ర కుమార్ గారు ఇదైతే అలాగే అన్ని సాంగ్స్ చంద్రబోస్ గారు అనేపాటికి నేను చంద్రబోస్ గారు అన్ని సాంగ్స్ రాస్తా అన్నారు నిజమేనా నిజం భయ్యా రాస్తా అన్నారు ఎందుకంటే నా ఫస్ట్ తాజ్మహల్ ఫిల్మ్కి ఆయనే మంచుకొండలో చంద్రమా సాంగ్కి ఆయన అలాగే టెక్నీషియన్స్ అలా మా చిన్న ఆర్ట్ డైరెక్టర్ కానీ కన్నల్ కన్నన్ ఫైట్స్ కానీ ప్రేమ్ రక్షిత్ సాంగ్స్ కానీ అందరూ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పెడుతూ ఎన్ని రోజులైనా పర్వాలేదు బాగా తీయాలనుకున్నారు అలాగే ఆర్టిస్టులను కూడా ఒక పక్కన బ్రహ్మానందం గారు అలాగే పొస్సాని భయ్య వీళ్ళందరూ ఉన్నారు డెఫినెట్గా ఈ సినిమా మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చేసిన సినిమా ఇది అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నేను ఆయన ఎన్నో సినిమాలు కలిసి చేసాం నాకు తమ్ముళ్ళు అంటాడు ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ అప్యాయంగా పలకరించే వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సో ఈ సినిమా విజయవంతం అయ్యి ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా మన సీనుకి మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోసాని ఎమోషనల్గా చెప్పారు నిజమే కరెక్టే అందరూ కూడా ఇండస్ట్రీలో అందరూ కలిసిమెలిసి ఉందాం అందరూ బాగుండాలి చిన్న ప్రొడ్యూసర్స్ బాగుండాలి పెద్దోళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి మీరందరూ కలిసి అన్ని సినిమాలకి సపోర్ట్ చేయండి అని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫంక్షన్కి వచ్చిన ఇక్కడున్న పెద్దలందరికీ ఎందుకంటే నేనంటే వీళ్ళందరికీ బాగా ఇష్టం ఈరోజు నేను సినిమా ఫినిష్ చేశానంటే వీళ్ళందరూ అండ్ నా టెక్నీషియన్స్ సో నేను టెక్నీషియన్గా ఈ సినిమా తీశాను దానికి కారణం నాకు వెనకాల అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్